అక్రమ లేఅవుట్లు, ఇళ్ల స్థలాలను ఎల్ఆర్ఎస్ పథకం కింద క్రమబద్దీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అనేక కారణాలతో ఎల్ఆర్ఎస్కు జనం ముందుకు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25,60,000 దరఖాస్తులు వస్తే పరిష్కరించినవి వేలల్లోనే ఉన్నాయి. మొదటి దశలో ప్రభుత్వానికి 59 కోట్లు వసూలైతే రెండో దశలో సమకూరింది 11 కోట్లే. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన ఎల్ఆర్ఎస్ పథకానికి పట్టణాలు, పల్లెల్లో స్పందన కరువైంది. అధికారులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా జనం పెద్దగా ఆసక్తి చూపటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 25,66,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో 13,300 లేఅవుట్లు కాగా మిగిలినవి ఇళ్ల స్థలాలు. మొదటి దశలో జూలై 31 నాటికి 9,000 అర్జీల పరిష్కారంతో సర్కార్ ఖజానాకు 59 కోట్ల ఆదాయం సమకూరింది. రెండో దశలో సుమారు 1,40,000 దరఖాస్తుల్ని పరిష్కరించి రుసుము చెల్లించాలని కోరగా చాలా తక్కువ మంది మాత్రమే క్రమబద్దీకరించుకున్నారు. నవంబర్లో ఇప్పటి వరకు కేవలం 10 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. మన దగ్గర ఉన్న అప్లికేషన్స్ ఎల్ఆర్ఎస్ సంబంధించి 2020లో ఏదైతే అప్లై చేసుకున్నదో అవి 16,050 అప్లికేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా లేఅవుట్లు కూడా 150 వరకు లేఅవుట్లు కూడా పెట్టినట్టు మన దగ్గర ఉన్న సమాచారం. దీనిలో భాగంగా మనము 15 టీంల ద్వారా మనం ఎల్ఆర్ఎస్కు సంబంధించి అప్లికేషన్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 28 అప్లికేషన్ సంబంధించి ఫీజు పేమెంట్ చేసి మొత్తం ఇప్పటివరకు 7 లక్షల రూపాయలను మనకు చేయడం జరిగింది. నవంబర్ ఎండింగ్ వరకు మనం ఈ మొత్తం అప్లికేషన్స్ క్లోజ్ చేయడానికి మేము కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. ఇళ్ల స్థలాలు కొన్న యజమానులు అవసరం ఉన్నప్పుడు చెల్లిద్దామనే ధోరణితోనే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. చాలా మంది ఫోన్ నంబర్లు మారిపోగా ఇంకొందరి భూములు చేతులు మారాయి. రుసుము చెల్లింపు దగ్గరకొచ్చేసరికి జనం వెనకడుగు వేస్తున్నారు. క్రమబద్దీకరణ ఛార్జీలు అధికంగా ఉన్నాయనే భావన వారిలో ఉంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి మారిన నిబంధనలు సైతం ఎల్ఆర్ఎస్ కు ప్రధాన అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఒకరు కట్టి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ ఉన్నది, వేరే వాళ్ళు ఉన్నారు. అంటే ప్లాట్ సేల్ చేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళని ప్రాసెస్ చేయడం కష్టం అవుతుంది. ఇంకొకటి మొబైల్ నెంబర్స్ కొందరు వేరే నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ నెంబర్స్ కాల్ చేస్తే అవి కలవడం లేదు. అందులో కొంతమంది ఇంట్రెస్ట్గా లేరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మేమేమి ఇల్లు కట్టుకోవట్లేదు, అక్కడ ప్లాట్ అమ్ముకున్నప్పుడు చూసుకుంటాంలేండి, ఇల్లు కట్టుకున్నప్పుడు చూసుకుంటాంలేండి, ఇప్పుడు మేము ప్రాసెస్ చేయించుకోము ఎల్ఆర్ఎస్ అని చెప్పడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, మీరు హౌస్ పర్మిషన్ తీసుకోవాలన్నా కంపల్సరీ ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సిందే. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద మా గ్రామ పంచాయతీ నందు మొత్తం 42 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో వచ్చేసి 41 అప్లికేషన్లు వచ్చేసి ప్లాట్స్, ఒక అప్లికేషన్ వచ్చేసి లేఅవుట్. ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులో మేము ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో మా గ్రామ పంచాయతీ నందు ఒక్కొక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వాళ్ళ యొక్క ఆ ప్లాట్ ఎక్కడైతే ఉందో వాళ్ళ యొక్క హద్దుల ప్రకారము వాళ్ళ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మేము పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించిన పిమ్మట తర్వాత దానికి సంబంధించిన ఆ ల్యాండ్ కూడా అది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే పట్టా ల్యాండా, తర్వాత ఇనాం ల్యాండా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సార్ దగ్గర కూడా మేము ఈ సర్వే నెంబర్స్ పరిశీలించి అవి కరెక్ట్ ఉన్నప్పుడు, అలాగే మేము ఇరిగేషన్ ఏ సార్ దగ్గర కూడా పరిశీలించి అక్కడ ఎలాంటిది మనము ఈ నాలా కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఈ చెరువుకు సంబంధించినది ఎలాంటిది లేదని సమాచారం తీసుకున్న తర్వాత మేము ప్రాపర్గా మేము L1 టీం వచ్చేసి ఇక్కడ మేము సెక్రటరీ గారు, తర్వాత మేము RI ముగ్గురం కలిసి పరిశీలించి ఓకే ఉంటే మేము దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. పాలెం గ్రామానికి 647 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ వచ్చాయి. 40-45% ఫినిష్ చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ ఇచ్చి వాళ్ళ ప్లాట్స్ని చూపించి వాళ్ళు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడం జరిగింది. ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించాలంటే ముందుగా L1 అధికారి దరఖాస్తును పరిశీలించి ధృవీకరించాలి. ఆ తర్వాత రెవెన్యూ, నీటిపారుదల, పట్టణ ప్రణాళిక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించాలి. ఆయా ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది కొరత, అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒకవేళ ఇల్లీగల్ లేఅవుట్స్లో కొన్న ప్లాట్స్ కొన్న వాళ్ళు 1,000 రూపాయలు కట్టుకున్నట్టయితే ప్రభుత్వానికి దాన్ని వెరిఫై చేసి లీగలైజ్ చేస్తామని ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా మొత్తం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కొరకు 1,000 రూపాయల చొప్పున, అదేవిధంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చూసి నార్కల్ మండలం కూడా దాదాపు 2,230 అప్లికేషన్స్ నార్కల్ మండలంలోని గ్రామాల నుంచి మాకు రావడం జరిగింది. ఈ యొక్క వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మనకేం చేయాలంటే ఇప్పుడు మేమందరికి కూడా వీళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ అందరికీ కూడా ప్రభుత్వము సమాచారం ఇచ్చి ఆ యొక్క లేఅవుట్స్ను పరిశీలించి ఒకవేళ అక్కడ మనకు 30 గజాల స్థలం ఉన్నట్టయితే, అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం లేనిదై ఉండి, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కానట్టయితే అట్లాంటి ల్యాండ్స్ అన్నీ కూడా మేము ఏం చేయొచ్చు అంటే వెరిఫై చేసి అవి ఓకే చేసినట్టయితే, మేము వెరిఫై చేసి ఓకే చేసిన అన్నీ కూడా
మన యొక్క కలెక్టర్ లాగిన్కి వెళ్తాయి. కలెక్టర్ లాగిన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క విస్తీర్ణాన్ని బట్టి, వాళ్ళు కొన్నప్పుడున్న దాని రేటుని బట్టి, ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారము ఎంత వాళ్ళు కట్టాలనేది వాళ్ళకు ఒక కలెక్టర్ ఆమోదం తర్వాత వాళ్ళకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్కు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కట్టుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు కట్టుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా మా యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీని కానీ లేకుంటే మండల ఆఫీస్లో కానీ మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము వాళ్ళకి ఎల్ఆర్ఎస్ చేపిస్తాము. భవిష్యత్తు లోపల వాళ్లకు ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ అదేవిధంగా బ్యాంక్ లోన్స్ కానీ ఈజీగా ఉంటుంది. ఇంటి నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాలు పొందాలంటే ఎల్ఆర్ఎస్ తప్పనిసరని అధికారులు సూచిస్తున్నారు.